ఒక తల్లి ఒక పసిపాప అదృశ్యమయ్యారు. 11 సంవత్సరాలు వారి ఆచూకీ లేదు. అసలు వారు బతికే ఉన్నారా లేక ఎక్కడికైనా వెళ్ళిపోయారా అన్న ప్రశ్నకు సమాధానం లేదు. కేరళలో ప్రభుత్వాలు మారాయి, అధికారులు మారారు, కానీ ఆ కన్నవారి కళ్ళల్లో కన్నీరు మాత్రం ఆగలేదు. ఆశలు ఆవిరైపోతున్న సమయంలో ఒక పాత ట్రంకు పెట్టెలో ఒక పేపర్ కటింగ్ దొరికింది. అసలు ఆ చిన్న పేపర్ ముక్కకు ఈ మిస్సింగ్ కేసుకు సంబంధం ఏంటి? ఒక మనిషి తన పేరును ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? ఒకే ఒక్క క్లూను పట్టుకుని సముద్రపు లోతుల్లో దాగిన నిజాన్ని పోలీసులు ఎలా బయటకు తీశారో తెలుసుకోవాలంటే ఈ ఉత్కంఠభరితమైన కేసును చివరి వరకు చూడాల్సిందే. ఆ రోజు ఆగస్టు 18, 2011 కేరళలోని పూవార్ పోలీస్ స్టేషన్ ఆ రోజు ఎప్పట్లాగే హడావుడిగా ఉంది. ఉదయం 11 గంటల సమయంలో ఆందోళనతో 2 వ్యక్తులు స్టేషన్కు వచ్చారు. వారు మారనల్లూరు అనే గ్రామానికి చెందిన దంపతులు. వారి పేర్లు రాధా మరియు జయచంద్రన్. ఆ ముసలి దంపతులు తమ కూతురు విద్య కనిపించట్లేదని ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అసలు ఏం జరిగిందనేది పోలీసులకు చెప్పడం ప్రారంభించారు. వారి కూతురికి చేపల మార్కెట్లో మొదలైన ఒక పరిచయం ఆ తర్వాత గాఢమైన ప్రేమగా మారుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. అమ్మ విద్య, ఆ అబ్బాయి మనకు వద్దు, అతడు మాయగాడిలా ఉన్నాడని పేరెంట్స్ ఆ రోజే ఆమెను హెచ్చరించారు. కానీ ప్రేమ గుడ్డిది అంటారు కదా. విద్య తన తల్లిదండ్రుల మాటలను పెడచెవున పెట్టింది. తాను ప్రాణానికి ప్రాణంగా ఇష్టపడిన మను అనే యువకుడిని చేయి పట్టుకుని ఇంటి గడప దాటి వెళ్ళిపోయింది. వారు పూవార్లో ఒక చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని ఉండేవారు. కన్నవారితో ఎలాంటి సంబంధం లేకుండా అక్కడ గడుపుతున్న సమయంలోనే వారికి ఒక పాప పుట్టింది. పాప పుట్టిన తరువాత విద్య తన తల్లిదండ్రులతో కలవాలని అనుకుంది. నెమ్మదిగా వారితో ఫోన్లో మాట్లాడడం మొదలుపెట్టింది. అంతా బాగుంది అనుకుంటున్న తరుణంలోనే ఒకరోజు విద్య తన బిడ్డను ఎత్తుకుని బాగా ఏడుస్తూ పుట్టింటికి వచ్చింది. అమ్మ, నేను మోసపోయాను అని బావురుమంది. యాక్చువల్గా మనకు ఇదివరకే పెళ్ళయింది, అతనికి ఇంకో భార్య కూడా ఉందని విద్య ఏడుస్తూ చెబుతుంటే ఆ కన్నవారి గుండెలు కరిగిపోయాయి. ఒకప్పుడు తమను ఎదిరించి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్న కూతుర్ని ఆ సమయంలో తిట్టడం జయచంద్రన్ దంపతులకు చాలా సులభం. కానీ వారు అలా చేయలేదు. మోసపోయి వచ్చిన కూతురిని, ఆ పసిబిడ్డను అక్కున చేర్చుకున్నారు. మేమున్నామని ధైర్యం చెప్పారు. కానీ కొన్ని రోజులకు విద్యను వెతుక్కుంటూ మను అక్కడికి వచ్చాడు. విద్యపై తనకున్న ప్రేమే తనను ఇక్కడికి రప్పించిందని బుజ్జగించాడు. మొదట్లో విద్య అతనిపై చాలా కోప్పడింది. నిన్ను అస్సలు నమ్మనని తెగేసి చెప్పింది. కానీ మను తన మాటలతో ఆమె మనసును కరిగించాడు. కొద్దిసేపటికే విద్య చల్లబడింది. ఆ సాయంత్రం మను, విద్య రాజీ అయ్యారు. వారిద్దరూ కలిసి జయచంద్రన్ దంపతుల ముందుకు వచ్చారు. తాము తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోతున్నట్లు చెప్పారు. విద్య తన భర్తతో వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ ముసలి దంపతులకు నో చెప్పాలని అనిపించలేదు. అందువల్ల చల్లగా ఉండు అని విద్యను ఆశీర్వదించి పంపించారు. వాస్తవానికి మనకు పరిచయం ఉన్న ఒక లేడీ ఆ రోజు ఫోన్ చేసిందట. అప్పుడు విద్య ఫోన్ ఎత్తింది. వారిద్దరి మధ్య ఏదో తప్పుడు సంబంధం ఉందని అపార్థం చేసుకుందట. అందుకే కోపంతో పుట్టింటికి వచ్చిందని, ఇప్పుడు ఆ అపార్థాలు తొలగిపోయాయని తల్లిదండ్రులకు ఫోన్ చేసి చెప్పింది. ఎలాగైతేనే కూతురు కాపురం చక్కబడిందని పేరెంట్స్ కూడా సంతోషించారు. ఇక అప్పటి నుంచి ప్రతిరోజు కూతురితో రాధ ఫోన్లో మాట్లాడేది. ఒకరోజు విద్య ఫోన్లో ఏం చెప్పిందంటే, అమ్మా, మేము ఒక టూర్కు వెళ్తున్నాం. మను నన్ను తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి వైపు తీసుకెళ్తున్నాడని చెప్పింది. కానీ వారు టూర్కు వెళ్ళిన మరుసటి రోజు నుంచి కథ పూర్తిగా మారిపోయింది. రాధ ఫోన్ చేసినప్పుడు విద్య ఎత్తలేదు, కానీ మను ఫోన్ లిఫ్ట్ చేశాడు. అత్తమ్మ, విద్య పాపకు పాలిస్తోంది, తర్వాత మీకు ఫోన్ చేస్తుందిలేండి అని క్యాజువల్గా చెప్పాడు. రాధ సరేనని ఫోన్ పెట్టేసింది. కానీ ఎంతసేపటికి విద్య నుంచి కాల్ రాలేదు. వారు హనీమూన్ లాంటి ట్రిప్లో ఉన్నప్పుడు మాటి మాటికి ఫోన్ చేసి విసిగించడం ఎందుకని రాధ కూడా పగలు ఫోన్ చేయలేదు. కానీ సాయంత్రం అయ్యాక మళ్ళీ ఫోన్ చేసింది. అప్పుడు కూడా మనునే ఫోన్ ఎత్తాడు. అత్తమ్మ, ఆమె బయట పక్కింటి వారితో ఏదో మాట్లాడుతోంది, రాగానే ఫోన్ చేయమంటాను అని చెప్పాడు. సరే బాబు, ఎంత రాత్రైనా పర్వాలేదు, తను రాగానే మాతో ఒకసారి మాట్లాడమను అని రాధ చెప్పింది. కానీ ఆ రాత్రి విద్య నుంచి ఫోన్ రాలేదు. ఆ మరుసటి రోజు పేరెంట్స్ ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. సడన్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో ఆ తల్లిదండ్రుల గుండెల్లో రాయి పడినట్లయింది.
అప్పటి నుంచి కూతురి కోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ విద్య ఆచూకీ లేదు. కొన్ని రోజుల తర్వాత మను ఒక్కడే పూవార్కు తిరిగి వచ్చాడని వారికి తెలిసింది. వెంటనే రాధా జయచంద్రన్ కంగారుగా అతని దగ్గరకు వెళ్ళారు. బాబు, విద్య ఏది, పాప ఏది అని అడిగితే ఆమె రాలేదు అని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. రాలేదా? ఎక్కడికి వెళ్ళింది అని అడిగితే మేము టూర్కు వెళ్ళాం కదా, కన్యాకుమారి దాటాక ఆమె తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళింది. 2 రోజులు ఉండి వస్తానని చెప్పి అక్కడే ఉండిపోయింది. ఆమె రాగానే నేను ఫోన్ చేయిస్తానండి అని అన్నాడు. రాధా జయచంద్రన్ అతని మాటలు నమ్మి వెనక్కి వచ్చారు. కానీ 2 రోజులు దాటిన విద్య నుంచి ఎలాంటి సమాచారం లేదు. మను మాటల్లో ఏదో తేడా ఉందని వారికి అనుమానం కలిగింది. అందుకే పోలీస్ స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తున్నట్లు ఆ ముసలి దంపతులు చెప్పారు. సార్, మా కూతురు మమ్మల్ని కనీసం ఫోన్లో కూడా కలవట్లేదు. ఆమె ఎక్కడ ఉందో కనిపెట్టి చెప్పండి. మనుకి ఆమె ఎక్కడ ఉందో ఖచ్చితంగా తెలుసు, కానీ అతను మాకు చెప్పడం లేదు. ఇంతకు ముందు భర్తతో గొడవపడి మా ఇంటికి వచ్చిందనే కోపంతో అతడే ఏదో చేశాడని మాకు అనుమానంగా ఉంది. అతన్ని విచారించి మా కూతురును మాకు అప్పగించండి అని మొరపెట్టుకున్నారు. వారు చెప్పేదంతా శ్రద్ధగా విన్న పోలీసులు వెంటనే మనుని స్టేషన్కు పిలిపించారు. పోలీసులు అడిగినప్పుడు కూడా మను ఏమాత్రం తడబడలేదు. వారు అడిగిన సందేహాలకు క్యాజువల్గా సమాధానం చెప్పాడు. సార్, మేము టూరు ముగించుకుని వచ్చేటప్పుడు విద్య తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళింది. త్వరలోనే తిరిగి వస్తుంది. రాగానే నేనే తనను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాను. ఆమె తల్లిదండ్రులు కొంచెం టెన్షన్ పడుతున్న మాట నిజమే, కానీ ఈ సమయంలో తనను డిస్టర్బ్ చేయొద్దని ఆమె నాకు చెప్పింది. వేలాంగణి చర్చిలో ఒక మొక్కు తీర్చుకోవడానికి ఆమె వెళ్ళింది అని పోలీసులకు చెప్పాడు. పోలీసులు అతని మాటలను కనీసం క్రాస్ చెక్ చేయకుండా నమ్మారు. అతడు ఏదైతే చెప్పాడో వెంటనే జయచంద్రన్కు ఫోన్ చేసి అదే విషయం చెప్పారు. కానీ తమ కూతురికి చర్చికి వెళ్ళే అలవాటు లేదని వారికి తెలుసు. అయినా కూడా ఎవరైనా చెప్పడం వల్ల వెళ్ళి ఉంటుందేమో అని ఆ ముసలి దంపతులు సరిపెట్టుకున్నారు. కానీ చూస్తుండగానే వారం గడిచిపోయింది. అయినా విద్య రాలేదు. ఈలోపు మనుకి చాలాసార్లు ఫోన్ చేశారు. విద్య రాగానే మీకు ఫోన్ చేయమని చెబుతాను అని అదే రొటీన్ డైలాగ్ చెబుతున్నాడు. కానీ విచిత్రం ఏంటంటే అతనిలో ఏమాత్రం టెన్షన్ లేదు. తన భార్య ఖచ్చితంగా తిరిగి వస్తుందని, ఆమెను మీ దగ్గరకు తీసుకువస్తానని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెబుతున్నాడు. సెప్టెంబర్ నెల వచ్చేసరికి మను అసలు రంగు బయటపడింది. అప్పటి వరకు వస్తుంది, ఫోన్ చేయిస్తాను అన్న మను ఇప్పుడు మాట మార్చాడు. విద్య కనిపించడం లేదు. తన ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిన విద్య అక్కడి నుండి ఎప్పుడో బయలుదేరిందని తెలిసింది, కానీ తను పూవార్కు రాలేదు. మరి ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలియదు అని బాధ్యత లేని సమాధానం ఇచ్చాడు. మను తమను ఘోరంగా మోసం చేస్తున్నాడని ఆ తల్లిదండ్రులకు అర్థమైపోయింది. అందువల్ల వారు తాము ఉండే మాననల్లూరు పోలీస్ స్టేషన్లో, కూతురు ఉండే పూవార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేశారు. మీ కూతుర్ని కనిపెడతామని పోలీసులు హామీలు ఇచ్చేవారే తప్ప ఆమె గురించి ప్రాథమిక దర్యాప్తు కూడా చేయలేదు. ఆ తర్వాత రోజులు నెలలయ్యాయి, నెలలు ఏళ్ళయ్యాయి. ఆ ముసలి దంపతులు ఇచ్చిన ఫిర్యాదులు దుమ్ము పట్టిపోయాయి. స్టేషన్లోని పోలీసులు ట్రాన్స్ఫర్ మీద వెళ్ళడం, కొత్త వారు రావడం, ఆ ఫైల్ తీసి చూడడం, మళ్ళీ మనును పిలిచి స్టేట్మెంట్ రాసుకోవడం, చివరకు ఫైల్ మూసేయడం, ఇలా కంటిన్యూగా జరిగేది. ఇదే సమయంలో నెయ్యట్టికార ప్రాంతానికి కొత్త ఎస్పీ వచ్చారు. ఏళ్ల తరబడి మూలన పడి ఉన్న పెండింగ్ కేసుల జాబితాను ఎస్పీ పరిశీలించారు. అప్పుడు 2011లో అదృశ్యమైన విద్య, ఆమె పసిపాపకు సంబంధించిన ఫైల్పై ఎస్పీ దృష్టి పడింది. 11 సంవత్సరాలుగా ఒక తల్లి, ఒక చిన్నారి ఆచూకీ లేకపోవడం, విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడం ఎస్పీని ఆలోచింపజేసింది. ఆ కేసులో ఏదో నిగూఢ అర్థం ఉందని ఆయనకు అర్థమైంది. వెంటనే ఆ కేసును అత్యంత సమర్థుడైన ఇన్స్పెక్టర్కు అప్పగించారు. మొదట ఆ ఇన్స్పెక్టర్ ఆ పాత ఫైల్లోని ప్రతి అక్షరాన్ని క్షుణ్ణంగా చదవడం మొదలుపెట్టారు. అలా చదువుతున్నప్పుడే ఆయనకు ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలిసింది. మొదటి నుండి విద్య తల్లిదండ్రులు చెబుతున్న ఒకే ఒక్క మాట ఆయన దృష్టిని ఆకర్షించింది. వారేం చెప్పారంటే, సార్, మొదట్లో మా అమ్మాయికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎప్పుడు ఆ మనునే ఫోన్ ఎత్తేవాడు. ఆ తర్వాత ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందని చెప్పారు. అందువల్ల ఈ విషయంపై ఇన్స్పెక్టర్ అనలైజ్ చేశాడు. టూర్లో ఉన్నప్పుడు భార్య ఫోన్ను భర్త ఎత్తడం సహజమే, కానీ తిరిగి ఫోన్ చేయకపోవడం, స్విచ్ ఆఫ్ కావడం అనేది కుట్రకు సంకేతాలని పసిగట్టాడు. మను చెప్పినట్లు అసలు విద్య తమిళనాడుకు వెళ్ళిందా, లేక మను ఆమెను ఏమైనా చేశాడా అనే అనుమానం ఆయనకు కలిగింది. అన్నింటికంటే ఇన్స్పెక్టర్ను ఎక్కువగా ఆశ్చర్యపరిచిన విషయం మరొకటి ఉంది. మను చెప్పినట్టు విద్య తమిళనాడులో ఎక్కడో ఉందని ఆ ఫైల్లో క్లియర్గా రాసి ఉంది.
కానీ గత 11 ఏళ్లలో మారనల్లూరు పోలీసులు కానీ పూవార్ పోలీసులు కానీ ఆ ప్రాంతానికి వెళ్ళి కనీసం విచారణ కూడా చేయలేదు. వాస్తవానికి ఆ ప్రాంతం పెద్ద దూరమేమీ కాదు. ఈలోపు ఇన్స్పెక్టర్ మరొక విషయం కూడా తెలుసుకున్నాడు. ఈ 11 ఏళ్ల కాలంలో మను గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదించుకుని తిరిగి వచ్చి హాయిగా జీవిస్తున్నాడు. అప్పట్లో మను చెప్పిన కట్టుకథను పోలీసులు గుడ్డిగా నమ్మారు. కొన్నాళ్లకు పోలీసులతో ఏం చెప్పాడంటే, సార్, ఆమె తన బాయ్ ఫ్రెండ్తో వెళ్ళిపోయింది, ఆమె గురించి వెతకడం నాకు ఇష్టం లేదు అని మను చెప్పిన మాటలనే వారు వేదవాక్కుగా భావించారు. ఒక భర్త తన భార్య గురించి అంత నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే అది నిజమా కాదా అని ఆరా తీయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంటుంది. కానీ పోలీసులు మనును వెనకేసుకుని వచ్చారు. అలా చేయడానికి కారణం ఏంటి? మనుకి ఆనాటి పోలీస్ అధికారులకు మధ్య ఏవైనా చీకటి ఒప్పందాలు ఉన్నాయా అన్న అనుమానం ఇన్స్పెక్టర్ మదిని తొలిచేయడం మొదలుపెట్టింది. ఈ అనుమానంతోనే ఆ వృద్ధ దంపతులను ఇన్స్పెక్టర్ తన ఆఫీస్కు పిలిపించాడు. ఏమ్మా, మీ కూతురు కనిపించకుండా పోతే కనీసం లోకల్ నాయకుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు అని అడిగాడు. అప్పుడు జయచంద్రన్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా చెప్పిన మాట విని ఇన్స్పెక్టర్ షాక్ అయ్యాడు. సార్, నేను వెళ్ళని పార్టీ ఆఫీసు లేదు, కలవని నాయకుడు లేడు. నాయకులు నా ముందే ఎస్ఐలకు సిఐలకు ఫోన్ చేసి గట్టిగానే అడిగేవారు, అయినా మాకు న్యాయం జరగలేదని ఆయన చెప్పాడు. ఇదంతా విన్న ఇన్స్పెక్టర్ మరింత ఆశ్చర్యపోయాడు. నాయకులు అడిగిన పోలీసులు విచారణ చేయలేదంటే ఆ నాయకుల కంటే మనుకే స్టేషన్లో ఎక్కువ ప్రభావం ఉండిందా అనేది అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోయింది. ఎవరో కావాలనే ఈ కేసును నీరుగార్చారని, నిజాన్ని సమాధి చేశారని ఇన్స్పెక్టర్కు అర్థమైపోయింది. వెంటనే ఒక ప్రత్యేక టీంను ఏర్పాటు చేసి ఈ కేసును సీరియస్గా విచారించాలని నిర్ణయించుకున్నారు. అసలు ఈ మను బ్యాక్గ్రౌండ్ ఏంటి అని ఇన్స్పెక్టర్ వేట మొదలుపెట్టాడు. మను యొక్క పాత కాల్ డేటా రికార్డులో మొబైల్ టవర్ లొకేషన్లు సేకరించసాగాడు. మను అడ్రస్ వివరాలు చూస్తే పూవార్లోని పెరుమల్లూరు అని ఉంది. అక్కడ ఇల్లు అద్దెకు తీసుకున్నప్పుడు అతను ఇచ్చిన డాక్యుమెంట్లను పరిశీలించిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఆ డాక్యుమెంట్లలో అతని అసలు పేరు మాహిన్ కన్ను అని ఉంది. మాహిన్ కన్ను అనేది ముస్లిం పేరు. ముస్లిం వ్యక్తి మను అనే మారు పేరుతో విద్యతో పరిచయం పెంచుకున్నాడని అర్థమైంది. ఈ విషయం తెలిసిన వెంటనే అతని గతానికి సంబంధించిన డేటా అంతా సేకరించడం మొదలుపెట్టారు. 11 ఏళ్ల క్రితం నాటి మొబైల్ టవర్ డేటాను సేకరించడం అంత సులభం కాదు. కానీ అదృష్టవశాత్తు ఆ డేటా వారికి దొరికింది. 2011 ఆగస్టు నెలలోనూ ఆ ముందు వెనక సమయాల్లోనూ మను మొబైల్ నంబర్ ఎక్కడెక్కడ తిరిగిందో వారు ఖచ్చితంగా కనిపెట్టగలిగారు. ఆ సమయంలో ఆ మొబైల్ ఏ ఏ టవర్ లొకేషన్ల పరిధిలో ఉందో పరిశీలించినప్పుడు పోలీసులకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. ఇక వారికి తెలియాల్సింది ఆ కాలంలో మను ఎవరెవరితో మాట్లాడాడు అనే కాల్ డేటా. మను కాంటాక్ట్ చేసిన వ్యక్తుల జాబితాను పోలీసులు పరిశీలిస్తుండగా ఒక నంబర్ మాహిన్ కన్నుతో నిరంతరం టచ్లో ఉన్నట్లు గమనించారు. ఆ సంఘటన తర్వాత కూడా ఆ నంబర్తో మనకు సంబంధాలు ఉన్నాయి. పోలీసులు ఆ నంబర్ను చెక్ చేయగా అది ఒక యువతిది అని తెలిసింది. ఆమె పేరు రుకియా. పోలీసులు రుకియాను సంప్రదించినప్పుడు ఆమెకు పెళ్లి అయిందని అర్థమైంది. నీ భర్త ఎవరు అని అడిగితే అతని పేరు మాహిన్ కన్ను అని ఆమె సమాధానం ఇచ్చింది. మరిన్ని వివరాలు సేకరించగా మాహిన్ కన్ను చాలా ఏళ్లుగా గల్ఫ్లో ఉన్నాడని, ఇప్పుడు ఊరిలోనే ఉన్నాడని తెలిసింది. మరుసటి రోజే అతన్ని ఆఫీస్కు వచ్చి కలవాలని పోలీసులు రుకియాకు చెప్పారు. ఆమె చెప్పడం వల్ల మరుసటి రోజు ఉదయం మాహిన్ కన్ను స్టేషన్కు వచ్చాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ అతడిని ఒక ప్రశ్న అడిగాడు. మాహిన్ కన్ను, మీకు మను అనే పేరు కూడా ఉందా అని అన్నాడు. అవును సార్, నన్ను అలా కూడా పిలుస్తుంటారు అని అతడు చెప్పాడు. సరే, నీకు విద్య తెలుసా అని అడిగితే, సార్, విద్య నాకు చాలా బాగా తెలుసు. మేము 1.5 ఏళ్ల పాటు సహజీవనం చేశాం. అదంతా పాత కథ. 2010లో మాకు పరిచయం అయిందని చెప్పాడు. మరి ఇప్పుడు విద్య ఎక్కడుంది అని అడిగితే, సార్, 2011 ఆగస్టులో అనుకుంటా ఆమె నాతో కలిసి తమిళనాడుకు టూర్కు వచ్చింది. కానీ అక్కడికి వెళ్ళాక ఆమె తిరిగి రాలేదని చెప్పాడు. తిరిగి రాలేదా? ఎందుకు అని ఇన్స్పెక్టర్ అడిగాడు. సార్, ఆమె కోరిక మేరకే నేను ఆమెను తమిళనాడుకు తీసుకువెళ్ళాను. అక్కడ ఆమెకు ఒక పాత పరిచయం ఉంది. యాక్చువల్గా అతన్ని కలవడానికే ఆమె నన్ను అక్కడికి తీసుకెళ్ళమని చెప్పింది. అతన్ని కలిశాక ఆమె నా దగ్గరకు రాలేదు. నేను ఫోన్ చేసినా కూడా తీయలేదు. చివరకు ఆమెకు అతనితో ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉందని తెలిసింది అని చెప్పాడు. మరి నువ్వు విద్య కోసం వెతకలేదా అని అడిగితే, సార్, ఆమె వేరే మగాడితో కలిసి ఉంటుందని తెలిసాక నేను పెద్దగా ఆసక్తి చూపలేదు. ఎందుకంటే నాకు అప్పటికే పెళ్ళి అయింది.
పెళ్ళైన నేను వేరే యువతితో సంబంధం పెట్టుకోవడం తప్పు కానప్పుడు ఆమె తనకు ఇష్టమైన మగాడితో వెళ్ళిపోవడం తప్పు లేదని అనిపించింది. అందుకే నేను ఆమెను ఫాలో అవ్వలేదని మాహిన్ కన్ను పాత విషయాలన్నీ గుర్తు చేసుకుంటూ చెప్పాడు. ఆ తర్వాత ఎప్పుడు తన కోసం వెతకలేదా అని అడిగితే, సార్, నేను ఎప్పుడైనా తమిళనాడు వెళ్ళినప్పుడు వెతికేవాడిని, కానీ నాకు ఎక్కడా కనిపించలేదు. వేరే ఎవరితోనో వెళ్ళిపోయిన ఆమెను వెతుక్కుంటూ వెళ్తే ఆమెకు ఇబ్బంది అవుతుందని వదిలేశాను అని చెప్పాడు. కొంతకాలం నాతో కలిసి సహజీవనం చేసిన వ్యక్తికి తను ఇష్టపడుతున్న వ్యక్తి దొరికి ఆమె జీవితం సంతోషంగా సాగుతున్నప్పుడు వారి సంతోషాన్ని పాడు చేయకూడదనే ఉద్దేశంతో ఆమెకు దూరంగా ఉన్న ఒక మంచి స్నేహితుడి మనస్తత్వం మను మాటల్లో కనిపించింది. అందువల్ల ఆ ఇన్స్పెక్టర్, మళ్ళీ ఏదైనా అవసరపడితే నిన్ను పిలుస్తాం, ఇప్పుడు వెళ్ళొచ్చు అని పంపించాడు. మాహిన్ కన్ను గది నుండి బయటకు వెళ్ళబోతుండగా ఒక్కసారిగా ఇన్స్పెక్టర్ ఆపాడు. ఒక్క నిమిషం, నువ్వు ఎక్కడ ఉంటున్నావు అని అడిగాడు. సార్, నేను పెరుమల్లూరులో ఉంటున్నాను అని చెప్పాడు. సరే, మేము కూడా వస్తామని మనతో పాటు అతని ఇంటికి వెళ్ళారు. అక్కడ రుకియా కూడా ఉంది. విద్య కనిపించడం లేదని ఫిర్యాదు అందిన ఇన్నేళ్ల తర్వాత పోలీసులు ఆ ఇంటికి వెళ్ళడం ఇదే మొదటిసారి. పోలీసులు ఆ ఇల్లంతా క్షుణ్ణంగా వెతికారు. అప్పుడు వారికి ఒక ట్రంకు పెట్టె కనిపించింది. దాన్ని ఓపెన్ చేస్తే ఒక పాత న్యూస్ పేపర్ కటింగ్ దొరికింది. ఆ పేపర్ తీసుకున్న ఇన్స్పెక్టర్ దృష్టి ఒక వార్త వైపు మళ్ళింది. తమిళనాడులోని కులచ్చల్ సమీపంలో ఉన్న పుదుక్కడై సముద్ర తీరంలో ఒక గుర్తు తెలియని యువతి మృతదేహం కొట్టుకొచ్చినట్లు ఆ పేపర్ ముక్కలో వార్త ఉంది. ఆ పేపర్లో ఎన్నో వార్తలు ఉన్నా ఆ అధికారి కన్ను మాత్రం దానిపైనే పడింది. అది 2011 ఆగస్టు 14 నాటి పేపరు. అంటే స్వాతంత్ర దినోత్సవానికి సరిగ్గా ఒకరోజు ముందు నాటిది. ఇన్నేళ్ల పాత పేపర్ను ఆ పెట్టెలో ఎందుకు దాచాడనే అనుమానం వారికి కలిగింది. యువతి శవం దొరికిన వార్తను మాహిన్ కన్ను ఇన్నేళ్లుగా దాచిపెట్టాడంటే ఏదో తేడా ఉందని గ్రహించారు. అందువల్ల ఆ యువతి ఎవరో తెలుసుకోవాలని అనుకున్నారు. ఒక యువతి శవం సముద్రంలో కొట్టుకుని వచ్చిందంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన రికార్డులు కులచ్చల్ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్లో ఉండి ఉంటాయి. పుదుక్కడై తీరంలో దొరికిన ఆ శవం గురించి అప్పట్లోనే పోలీసులు కేసు నమోదు చేసి ఉంటారు. అలా అనిపించగానే పోలీసుల బృందం నేరుగా తమిళనాడులోని కులచ్చల్ చేరుకుంది. వారి దగ్గర ఉన్న ఆ పేపర్ కటింగ్తో అక్కడి పోలీసులను సంప్రదించారు. ఆ కటింగ్ ఉండడం వల్ల ఆ కేసు గురించి పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. ఆ వార్తకు సంబంధించి అప్పట్లోనే ఒక కేసు అక్కడ ఫైల్ అయింది. గుర్తు తెలియని యువతి మృతదేహం దొరికినట్లు అందులో రాసి ఉంది. ఆ డెడ్ బాడీ గురించి అప్పట్లో ఎవరూ వెతుక్కుంటూ రాలేదు. ఆ శవం దొరికిన కొద్ది రోజులకే ఒక చిన్న పాప శవం కూడా దొరికినట్లు మరో ఫైల్ ఉంది. కానీ ఆ యువతికి ఆ పాపకు ఏదైనా సంబంధం ఉందా అన్న విషయం ఆ ఫైళ్లలో లేదు. అవి రెండు వేర్వేరు ఫైళ్లుగా ఉన్నాయి. ఆ ఫైళ్లతో పాటు పోస్ట్ మార్టం రిపోర్టులు కూడా ఉన్నాయి. ఆ యువతి నీళ్లలో పడి చనిపోయినప్పటికీ నీళ్లలో పడకముందే ఆమెను ఎవరో గొంతు పీసికి ఊపిరాడకుండా చేసి చంపారని రిపోర్టులో ఉంది. ఆమె చనిపోయిన తర్వాతే శవాన్ని సముద్రంలో పడేశారని పోస్ట్ మార్టం రిపోర్ట్ ద్వారా తెలిసింది. డాక్టర్లు ఆమె ఊపిరితిత్తులను పరీక్షించి ఈ విషయాన్ని నిర్ధారించారు. అయితే ఆ పాప రిపోర్టులో మరో విషయం ఉంది. ఆ పాప సముద్రపు నీరు తాగి చనిపోయింది. అంటే ఎవరో ఆ పాపను ప్రాణాలతో ఉండగానే సముద్రంలోకి విసిరేశారు. ఇదంతా పరిశీలించిన పోలీసులు ఇంతకీ ఆ యువతి ఎవరు, ఆ పాప ఎవరన్న వివరాలు ఆ ఫైళ్లలో లేకపోవడం గుర్తించారు. ఆ రెండు ఫైళ్లకు సంబంధించిన మొత్తం డేటాను పోలీసులు తీసుకున్నారు. ఆ తర్వాత తాము ముందే సేకరించిన మాహిన్ కన్ను మొబైల్ టవర్ లొకేషన్లతో పోల్చి చూడడం మొదలుపెట్టారు. మాహిన్ కన్ను ఆగస్టు 11, 12 తేదీల్లో కులచ్చల్, పుదుక్కడై ప్రాంతంలోనే ఉన్నాడని పోలీసులకు తెలిసింది. మాహిన్ కన్ను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాతే ఆ యువతి, ఆ పాప శవాలు తీరానికి కొట్టుకువచ్చాయి. చనిపోయిన వారు విద్య, ఆమె బిడ్డేనా అని తెలుసుకోవడానికి ఇప్పుడు ఒకే ఒక మార్గం ఉంది. ఆ శవాలను ఎప్పుడో పాతిపెట్టారు. ఎవరూ గుర్తుపట్టడానికి రానప్పుడు శవాలను కొన్ని రోజులు మార్చిరీలోనే ఉంచి ఆ తర్వాత పాతిపెట్టడమో లేదా దహనం చేయడమో చేస్తుంటారు. కానీ ఆ డెడ్ బాడీలకు సంబంధించిన DNA శాంపిళ్లను వారి ఫైళ్లతో పాటు భద్రపరిచారు. వెంటనే పోలీసులు రాధా, జయచంద్రన్ల DNA శాంపిల్స్ సేకరించారు. ఆ రెండింటినీ సరిపోల్చి చూడగా అవి మ్యాచ్ అయ్యాయి. ఆ చనిపోయిన పెద్దావిడ విద్య అని, ఆ పాప ఆమె కూతురేనని తేలిపోయింది. విద్య ఆగస్టు 11 అర్ధరాత్రి నుండి ఆగస్టు 12 మధ్యాహ్నం లోపు చనిపోయిందని డాక్టర్లు పోస్ట్ మార్టం రిపోర్ట్లో రాశారు. అదే సమయంలో మాహిన్ కన్ను మొబైల్ ఆ టవర్ లొకేషన్లోనే ఉందని పోలీసులు గుర్తించారు. మను అనే పేరుతో చలామణి అవుతున్న సమయంలోనే మాహిన్ కన్ను దగ్గర విద్య, ఆమె బిడ్డ ఉన్నారు.
మళ్ళీ మాహిన్ కన్నును ఇన్స్పెక్టర్ తన ఆఫీస్కు పిలిపించాడు. అతను రాగానే విచారణ మొదలుపెట్టాడు. మాహిన్, 2011 ఆగస్టు 11న నువ్వు విద్యా పాపతో కలిసి పూవార్ నుండి కులచ్చల్ వెళ్ళినట్లు మాకు తెలిసింది. దీనికి నువ్వేమంటావు అని అడిగాడు. నిజానికి తాను కులచ్చల్ వెళ్ళినట్లు అతను పోలీసులకు ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పలేదు. కానీ పోలీసులు ఆ పేరు చెప్పగానే అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దాన్ని కవర్ చేసుకుంటూ, సార్ మేము కులచ్చల్ వెళ్ళనే లేదు, వేలంగన్ని వెళ్ళామని మళ్ళీ అబద్ధం చెప్పాడు. అప్పుడు ఇన్స్పెక్టర్ దొరికిపోయాడురా అన్నట్లు నవ్వాడు. మాహిన్, నువ్వు కులచ్చల్లో ఉన్నప్పుడు నీతో పాటు విద్యా పాప ఉన్నారు. 11వ తేదీ రాత్రి 12 గంటల వరకు నీతోనే ఉన్న నీ భార్య, బిడ్డ మరుసటి రోజు మధ్యాహ్నం లోపే చనిపోయారు. వారు చనిపోయేటప్పుడు నువ్వు కూడా అక్కడే ఉన్నావు. నీ బిడ్డను ప్రాణాలతో సముద్రంలోకి విసిరేసి చంపావు. నీ భార్యను గొంతు పిసికి చంపావు అని ఇన్స్పెక్టర్ మాహిన్ కళ్ళల్లోకి చూస్తూ ఈ మాటలన్నాడు. దాంతో మాహిన్ నిశ్చేష్టుడయ్యాడు. ఏం చెప్పాలో తెలియక తలదించుకున్నాడు. పోలీసులు పక్కా ఆధారాలు అతని ముందు పెట్టేసరికి దొరికిపోయానని అనుకున్నాడు. కొద్ది నిమిషాల తర్వాత మెల్లగా నోరు విప్పాడు. సార్, నాకు విద్య పరిచయం అయ్యేటప్పటికే పెళ్ళి అయిపోయింది. రుకియా నా భార్య. యాదృచ్ఛికంగా నేను విద్యకు దగ్గరయ్యాను. 2008లో చేపల వ్యాపారి అయిన మాహిన్ కన్ను మార్కెట్లో వ్యాపారం చేస్తున్నప్పుడు చేపలు కొనడానికి వచ్చిన విద్యపై అతని కన్ను పడింది. విద్య తండ్రి జయచంద్రన్ ఒక కూలి. ఆయన భార్య రాధ చాలా కష్టపడి కూతురు విద్యను పెంచుకున్నారు. అదే సమయంలో మాహిన్ కన్నును విద్య కూడా ప్రేమగా చూసేది. అప్పుడు మాహిన్ తనను మను అని పరిచయం చేసుకున్నాడు. ఒకవేళ తాను ముస్లిం అని చెబితే ఆమె దగ్గరకు రాదేమో అన్న భయంతోనే అతను పేరు మార్చి చెప్పాడు. ప్రతిరోజు మార్కెట్లో కనిపిస్తూ మాటలు కలవడంతో మను అనే పేరుతోనే వారి పరిచయం మొదలైంది. సరదాగా మొదలైన ఆ పరిచయం మెల్లగా ప్రేమగా మారింది. ఆ సమయంలో విద్య ఒక ల్యాబ్లో అసిస్టెంట్గా పనిచేస్తోంది. మాహిన్ను కలవడానికి విద్య మార్కెట్ వైపు రావడం, మార్కెట్ లేని సమయంలో వేరే చోట్ల వారు కలుసుకోవడం జరిగేది. ఈ విషయం స్నేహితుల ద్వారా జయచంద్రన్కు తెలిసింది. విద్యను బాగా కొట్టాడు. మాహిన్తో ఎలాంటి సంబంధం పెట్టుకోవద్దని గట్టిగా హెచ్చరించాడు. కానీ ఒక స్నేహితురాలు మధ్యవర్తిగా ఉండడంతో ఇంట్లో బంధించిన విద్య మాహిన్ సంబంధం కొనసాగుతూనే ఉండేది. ఆ స్నేహితురాలు రాయబారిలా మారి విద్య రాసిన ఉత్తరాలు మాహిన్కు, మాహిన్ ఉత్తరాలు విద్యకు ఇచ్చేది. విద్యకు మాట్లాడడానికి తన ఫోన్ కూడా ఇచ్చేది. ఈ విషయాన్ని రాధ కానీ జయచంద్రన్ కానీ గమనించలేదు. ఒకరోజు మాహిన్ నేరుగా విద్య ఇంటికి వెళ్ళి ఆమెను బయటకు పిలిచి తనతో పాటు తీసుకువెళ్ళిపోయాడు. జయచంద్రన్కు తెలిసేలోపే వారు కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఇద్దరు మేజర్లు కాబట్టి తండ్రిగా జయచంద్రన్ ఏమీ చేయలేకపోయాడు. దాంతో ఆయన విద్యను పూర్తిగా వదిలేశాడు. కానీ తల్లి రాధకు కూతురుని వదలడం ఇష్టం లేక తరచూ ఆమె ఇంటికి వెళ్ళేది. కొంతకాలానికి విద్య గర్భవతి అయింది. ఆ విషయం తెలిసి జయచంద్రన్ కూడా కూతురుని చూడాలని అనుకున్నాడు. సరిగ్గా ఆ సమయంలోనే మాహిన్ గల్ఫ్ వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక విద్యకు వేరే దారి లేక పుట్టింటికి తిరిగి వచ్చింది. ఆమె తన పుట్టింట్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. పాపకు 1.5 ఏళ్లు ఉన్నప్పుడు మాహిన్ తిరిగి వచ్చాడని విద్యకు తెలిసింది. వెంటనే ఆమె వెళ్ళి మాహిన్ను తన ఇంటికి తీసుకువచ్చింది. విదేశాల నుండి భర్త తిరిగి వస్తే ఏ భార్యకైనా ఉండే సంతోషమే విద్యకు కూడా ఉండింది. అల్లుడు తిరిగి రావడంతో విద్య తల్లిదండ్రులు కూడా సంతోషించారు. కొన్నాళ్ల తర్వాత విద్య, మాహిన్ ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఉండడం మొదలుపెట్టారు. ఒకరోజు యాదృచ్ఛికంగా మాహిన్ ఫోన్కు వచ్చిన ఒక కాల్ను విద్య చూసింది. అప్పుడు రుకియా ఫోన్ చేసింది. విద్య ఫోన్ ఎత్తి ఏదో చెప్పబోయే లోపే అవతలి వైపు నుండి రుకియా ఏమందంటే, ఏమండి, మిమ్మల్ని చూసి చాలా రోజులైంది, ఎందుకు ఇంటికి రావట్లేదు అని అంది. ఆ మాట వినగానే విద్య ఒక్కసారిగా షాక్ అయింది. రుకియా మాట్లాడిన మాటలు విద్య ఆలోచనలను పూర్తిగా మార్చేశాయి. తనతో పాటు ఉంటున్న వ్యక్తి వేరే ఆవిడ భర్త అని ఆమెకు అర్థమైపోయింది. విద్య వెంటనే రుకియాపై కోప్పడింది. అప్పుడే అవతలి వైపు ఉన్నది మాహిన్ కాదు, విద్య అని రుకియాకు అర్థమైపోయింది. వెంటనే రుకియా ఏమందంటే, ఏ విద్య, నువ్వు పతివ్రతలా నటించకు. నిన్ను చూడకముందే మాహిన్ నా భర్త. మేము చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నాం. నేను నీలా కాదు, ఊరందరి ముందు అతన్ని పెళ్లి చేసుకున్న భార్యను అని అంది. తను ఉంటున్నది మను అనే వ్యక్తితో అయితే ఆమె మాత్రం తన భర్త మాహిన్ కన్ను అంటోందేంటి అని విద్యకు సందేహం కలిగింది. నువ్వేం మాట్లాడుతున్నావు? మాహిన్ కన్ను ఎవరు? నా భర్త పేరు మను అని అంది. ఆ మాటలకు రుకియా పగలబడి నవ్వింది. ఏ విద్య, మను అన్నా మాహిన్ కన్ను అన్నా ఒక్కడే అని చెప్పి ఫోన్ పెట్టేసింది. ఆ నిమిషం విద్య తలపై పిడుగు పడినట్లయింది.
ఆ సమయంలో మాహిన్ బాత్రూంలో ఉన్నాడు. అతను బయటకు రాగానే విద్య అతనిపై విరుచుకుపడింది. నన్ను మోసం చేశావు, నువ్వు మనునా లేక మాహిన్ కన్నునా అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే మాహిన్ ఒక్కసారిగా తడబడ్డాడు. మాహిన్ కన్ను ఎవరు అని తప్పించుకోవాలని చూశాడు. కానీ విద్య అస్సలు వదలలేదు. నీ ఆటలు నా దగ్గర సాగవు, నువ్వే మాహిన్ కన్నువి, ఎవరు ఆ రుకియా అని అడిగింది. రుకియా పేరు వినగానే మాహిన్కు విషయం అర్థమైపోయింది. పక్కనే ఉన్న ఫోన్ను చూసి రుకియా కాల్ చేసి ఉంటుందని గ్రహించాడు. మాహిన్ ఏదో చెప్పబోయాడు, కానీ విద్య అస్సలు వినలేదు. వెంటనే బట్టలు సర్దుకుని ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. పుట్టింటికి వెళ్ళి అంతా చెప్పింది. అయితే ఇంటికి వచ్చే ముందు ఆమె మనుతో ఒక మాట చెప్పింది. నీకు ఇది వరకు ఎవరెవరితో సంబంధం ఉందో నాకు అనవసరం, కానీ నువ్వు నన్ను అధికారికంగా పెళ్లి చేసుకోవాలి. ఆమె నీ భార్య అని, చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్నానని గొప్పగా చెబుతోంది. అందువల్ల నువ్వు నాకు తాళి కట్టాల్సిందే. చట్టబద్ధంగా నన్ను పెళ్లి చేసుకోకపోతే నిన్ను వదలను అని హెచ్చరిస్తూ పుట్టింటికి వెళ్ళిపోయింది. విద్య వెళ్ళిపోయాక మాహిన్ కన్ను రుకియాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. అప్పటి నుంచే హత్యలకు అసలైన ప్లాన్ మొదలైంది. విద్యతో మాహిన్ కన్నుకు ఉన్న సంబంధం, వారి కాపురం అన్నీ తెలిసిన రుకియా తన భర్తను ఎక్కడ కోల్పోతాను అని అనుకుంది. చట్టబద్ధంగా విద్యను పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదని, ఒకవేళ ఈ విషయం బయటకు తెలిస్తే తాము ఈ ఊరిలో తలదించుకోవాల్సి వస్తుందని ఆ భార్యాభర్తలు భావించారు. మనం ఊరు విడిచి ఎక్కడికైనా వెళ్ళి దాక్కోవాలా లేక అందరిలా స్వేచ్ఛగా జీవించాలా అని రుకియా అడిగిన ప్రశ్నకు మాహిన్ కన్ను ఒక భయంకరమైన నిర్ణయం తీసుకున్నాడు. అలా ఆ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి విద్యను, ఆ పసిగుడ్డును ఈ లోకం నుండి సాగనంపాలని ప్లాన్ వేశారు. పథకం ప్రకారం మాహిన్ కన్ను తన బైక్ మీద మారనల్లూరులోని విద్య ఇంటికి వెళ్ళాడు. మొదట విద్య అతనిపై కోపడిన మను ముసుగులో ఉన్న ఆ మాయగాడు తన నటనను మొదలుపెట్టాడు. విద్య, నేను ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపించింది. నేను రుకియాతో ఎందుకు ఉండాలి? మనం ఇద్దరం కలిసే ఉందాం. నిన్ను చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవాలి కదా, ఆ పని రేపే చేద్దాం. అయితే పద వెళ్దాం అని తీయని మాటలు మాట్లాడాడు. తాను వినాలనుకున్న మాటలు మను నోటి వెంట రావడంతో విద్య కోపం మంచులా కరిగిపోయింది. ఆ సాయంత్రమే తన పసిబిడ్డను చంకన పెట్టుకుని మను బైక్ ఎక్కి బయలుదేరింది. తన కూతురు మళ్ళీ భర్తతో కలిసి వెళ్తుంటే చూసి తల్లి రాధ కళ్ళలో ఆనంద బాష్పాలు రాలాయి. కానీ ఆ తల్లికి తెలియదు తన కూతురు వెళ్తోంది కాపురానికి కాదు, వల్లకాడుకు అని. ఆ సమయంలో విద్య తన తల్లికి అసలు నిజం చెప్పి ఉంటే రాధ తన బిడ్డను ప్రాణాలకు తెగించి అయినా ఆపి ఉండేది. విద్యను, బిడ్డను బైక్ మీద ఎక్కించుకున్న మాహిన్ కన్ను నేరుగా తమిళనాడులోని కులచ్చలకు తీసుకెళ్లాడు. అక్కడ పుదుక్కడై తీరంలో సముద్రపాలలు ఎంతో ఎత్తుగా ఎగిసిపడుతున్నాయి. అక్కడ జనసంచారం లేదు, సముద్రపు హోరు తప్ప మరే శబ్దం వినిపించడం లేదు. విద్య తన బిడ్డతో ఆడుకుంటూ ముచ్చట్లు చెబుతుండగా చుట్టుపక్కల ఎవరూ లేని సమయంలో మాహిన్ కన్నులోని రాక్షసుడు బయటకు వచ్చాడు. ఆ పసిపాపను ఒక్కసారిగా ఎత్తుకుని సముద్రంలోకి విసిరేశాడు. తన కళ్ళ ముందే పసిగుడ్డు అలల పాలు కావడంతో విద్య బిత్తరపోయింది. అప్పుడు విద్య గొంతును తన చేతులతో గట్టిగా నొక్కేశాడు. అతని క్రూరత్వానికి విద్య ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చివరకు ఆమె డెడ్ బాడీని కూడా సముద్రంలోకి విసిరేశాడు. ఆ తర్వాత ఏమీ ఎరగనట్టు తిరిగి ఇంటికి వచ్చేశాడు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజుల తర్వాత తాను సముద్రంలో పడేసిన తన భార్య, బిడ్డ ఏమయ్యారో తెలుసుకోవాలనే ఆసక్తితో మళ్ళీ కులచ్చల్ వెళ్ళాడు. వారు చనిపోయినట్లు వార్త వచ్చిందా లేదా అని అక్కడి పత్రికల్లో న్యూస్ కోసం వెతికాడు. తీరానికి ఒక గుర్తు తెలియని యువతి శవం కొట్టుకొచ్చిన వార్తను చూసి ఆ పేపర్ తీసుకుని ఇంటికి వచ్చాడు. ఆ పేపర్ కటింగ్ను తన ట్రంకు పెట్టెలో జాగ్రత్తగా దాచిపెట్టాడు. దాని మీద ఎవరికీ అనుమానం రాకుండా బట్టలు వేశాడు. కాలం గడుస్తున్న కొద్దీ అతని మనసులో నుండి ఆ పేపర్ విషయం, ఆ కథంతా మెల్లమెల్లగా మరుగున పడిపోయింది. ఈ మధ్యలోనే అతడు గల్ఫ్ వెళ్ళి తిరిగి వచ్చాడు. మను అనే పేరుతో ఉన్న మాహిన్ కన్ను చెప్పిన ఈ కథను పోలీసులు రికార్డ్ చేశారు. ఈ ప్లాన్ అంతా రుకియాతో కలిసి చేసిందేనని మాహిన్ చెప్పడంతో విద్యను మరియు ఆమె బిడ్డను అంతం చేయడానికి కుట్ర పన్నిన నేరంపై రుకియాను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. విద్య విషయంలో అసలు ఏం జరిగిందంటే ఆమె మనును తన సర్వస్వంగా నమ్మింది. ఎంతలా అంటే కన్నవాళ్ళు, అమ్మా ఇది మనకు సరైన సంబంధం కాదు, వద్దు అని నెత్తి నోరు కొట్టుకుని హెచ్చరించినా ఆమె వినలేదు. ఆ వంచకుడి మాయలో పడి కన్నవారి మాటలను పట్టించుకోలేదు. నిజానికి ప్రేమలో పడడం తప్పు కాదు, కానీ మనం ప్రేమించిన వ్యక్తి నేపథ్యం ఏంటి, అతను చెబుతున్నది నిజమేనా అని ఆరా తీయడం కనీస బాధ్యత.
అది తన ప్రాణాలకే ముప్పు అని విద్య ఊహించలేకపోయింది. ఆ రోజు విద్య తన తల్లిదండ్రులను ఎదిరించి వెళ్ళిపోయింది. కానీ ఆమె తన తల్లిదండ్రులతో ప్రతి విషయాన్ని పంచుకుని ఉంటే మను అనే ఆ మాయగాడి నుంచి వారు కూతురును కాపాడుకునేవారు. మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా అందులో తల్లిదండ్రుల సలహా ఉండడం ఒక రక్షణ కవచం లాంటిది. ఎందుకంటే ఈ లోకంలో మన క్షేమాన్ని కోరుకునే మొదటి వ్యక్తులు వారే. ఈ రోజుల్లో సోషల్ మీడియాలోనో లేదా బయట యాదృచ్ఛికంగా పరిచయమయ్యే మనుషుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. పేరు మార్చుకుని, మతం మార్చుకుని, తేనె పూసిన మాటలతో వంచేవారు ఈ సమాజంలో ఎందరో తిరుగుతున్నారు. మన పరిచయాలు, మన ప్రయాణాలు ఎప్పుడూ మన ఆత్మీయులకు తెలిసి ఉండాలి. అలా తెలిసి ఉంటే విద్యను ఆ దుర్మార్గుడు తీసుకెళ్తున్నప్పుడు కనీసం ఎవరో ఒకరు ఆమెను కాపాడేవారు. మాహిన్ కన్ను తాను చేసిన పాపం ఎప్పటికీ ఎవరికీ తెలియదు అని అనుకున్నాడు. పసిగుడ్డును, భార్యను సముద్రంలో పడేసి 11 ఏళ్ల పాటు ఏమీ ఎరగనట్లు, ఏ పాపం చేయనట్లు నటించాడు. గల్ఫ్ దేశాలకు వెళ్ళి సంపాదించాడు. ఆ తర్వాత సొంతూరుకు వచ్చి విలాసంగా గడిపాడు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అది మనం చేసిన ప్రతి పనికి లెక్క అడుగుతుంది. పాపం పండిన రోజున ట్రంకు పెట్టెలో దాగున్న చిన్న పేపర్ ముక్క రూపంలో విధి అతడిని వెతుక్కుంటూ వచ్చింది. ఆ ఒక్క పేపర్ కటింగ్ ఈ 11 ఏళ్ల మిస్టరీని ఛేదించింది. తప్పు చేస్తే చట్టం నుండి తప్పించుకోవచ్చేమో, కానీ ప్రకృతి నుండి, కాలం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు అనే దానికి ఈ కేసే ఒక నిదర్శనం. మనకు పరిచయమయ్యే ప్రతి ముఖం వెనుక ఉన్న అసలు రంగును గుర్తుపట్టలేనంత అమాయకంగా ఉండకండి. మీ ప్రాణం మీ ఒక్కరిదే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న మీ వాళ్ళది కూడా. ఒక తప్పుడు నిర్ణయం మీ జీవితాన్ని మాత్రమే కాదు, మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే వారి జీవితాలను కూడా చిన్నాభిన్నం చేస్తుంది. అందువల్ల ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.